మహావాక్యం. మధురమైన పిల్లలు జ్ఞానధారణను చేస్తూ ఉన్నట్లయితే అంతిమంలో మీరు తండ్రి సమానంగా అయిపోతారు. తండ్రి శక్తినంతటినీ మీరు జీర్ణం చేసుకుంటారు. మధురమైన పిల్లలు జ్ఞానధారణను చేస్తూ ఉన్నట్లయితే అంతిమంలో మీరు తండ్రి సమానంగా అయిపోతారు. తండ్రి శక్తినంతటినీ మీరు జీర్ణం చేసుకుంటారు. ప్రశ్న: ఈ రెండు పదాల స్మృతి ద్వారా మీరు స్వదర్శన చక్రధారులుగా అవ్వగలరు. జవాబు: ఉన్నతి మరియు పతనము, సతోప్రధానము మరియు తమోప్రధానము, శివాలయము మరియు వేశ్యాలయము. ఈ రెండు విషయాలు స్మృతిలో ఉన్నట్లయితే మీరు స్వదర్శన చక్రధారులుగా అవుతారు. పిల్లలైన మీరు ఇప్పుడు జ్ఞానాన్ని యథార్థ రీతిగా తెలుసుకున్నారు. భక్తిలో జ్ఞానం లేదు. కేవలం మనసును సంతోషపట్టుకునే మాటలను మాట్లాడుతూ ఉంటారు. భక్తి మార్గం ఉన్నదే మనస్సును సంతోషపెట్టుకునే మార్గము. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్: ఈ అంతిమ జన్మలో సర్వప్రాప్తులను ఎదురుగా ఉంచుకుని పావనంగా అయి చూపించాలి. మాయ విఘ్నాలతో ఓడిపోకూడదు. రెండో పాయింట్: లక్ష్యము ఉద్దేశమును ఎదురుగా ఉంచుకొని పూర్తి పురుషార్థము చేయాలి. ఏ విధంగా బ్రహ్మబాబా పురుషార్థం చేసి నరుని నుండి నారాయణునిగా అవుతారో అలా వారిని ఫాలో చేసి సింహాసనాధికారులుగా అవ్వాలి. ఆత్మను సతోప్రధానంగా తయారు చేసుకునే కృషి చేయాలి. వరదానము: అధికారిగా అయి సమస్యలను ఆడుతూ పాడుతూ దాటివేసే హీరో పాత్రధారి భవ. అధికారిగా అయి సమస్యలను ఆడుతూ పాడుతూ దాటివేసే హీరో పాత్రధారి భవ. వివరణ: పరిస్థితులు, సమస్యలు ఎటువంటివైనా కానీ సమస్యలకు ఆధీనం అవ్వకుండా అధికారిగా అయి సమస్యలను ఎలా దాటివేయండంటే ఆడుతూ పాడుతూ దాటివేసినట్లుగా దాటివేయాలి. బయటకు ఏడ్చే పాత్ర అయినా కానీ లోపల మాత్రం ఇది అంతా ఆట అని అనుకోవాలి. దీనినే డ్రామా అని అంటారు. మరియు మనము డ్రామాలోని హీరో పాత్రధారులము. హీరో పాత్రధారి అనగా ఖచ్చితమైన పాత్రను పోషించేవారు. అందుకే కఠినమైన సమస్యలను కూడా ఆటగా భావించి తేలికగా చేయండి. ఎటువంటి భారము ఉండకూడదు. స్లోగన్: సదా జ్ఞాన స్మరణలో ఉన్నట్లయితే సదా హర్షితంగా ఉంటారు. మాయ ఆకర్షణల నుండి రక్షింపబడతారు. సదా జ్ఞాన స్మరణలో ఉన్నట్లయితే సదా హర్షితంగా ఉంటారు. మాయ ఆకర్షణల నుండి రక్షింపబడతారు. ఓం శాంతి.